ఇన్ కాన్వర్సేషన్ విత్ డాక్టర్ మంజుల అనగాని పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అంటారు. అలాగే ఒక సంగీత ప్రపంచంలో పుట్టి ఒక సంగీత ప్రపంచంలో రూల్ చేస్తూ ఒక కర్ణాటక మ్యూజిషియన్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ప్లస్ ప్లేబ్యాక్ సింగర్గా మన ముందు ఒక పేరు తెచ్చుకున్న శ్రీనిధి వెంకటేష్. మనసులో మాట విత్ శ్రీనిధి వెంకటేష్. హాయ్ శ్రీనిధి. Hello ma'am, namaste. How are you? I'm good, thank you. Especially when I know more and more about you. 9 monthsకే పీపుల్ యూ స్టార్టెడ్ రికగ్నైజింగ్ అంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇది జెనెటిక్గా ఈ సంవత్సరం ఇప్పుడు పుట్టిన తర్వాత వచ్చిందా లేకపోతే పూర్వజన్మ సుకృతమా అనేది చాలా మందికి వచ్చేది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ సంబడీ ఈజ్ ఎ చైల్డ్ ప్రాడిజీ లైక్ యూ ఆర్, ఇట్ ఈస్ డెఫినెట్లీ సరస్వతీస్ గిఫ్ట్. అంటే అది ఇంకా దెర్ కెనాట్ బి ఎనీ అదర్ థింగ్. ఎంత చుట్టూ అదే విని అంతే ఇచ్చేసినా కూడా. అండ్ 2.5 yearsకి వెన్ సంబడీ లైక్ యూ కెన్ బి పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్, హౌ వాజ్ ఇట్, హౌ డి ఇట్ గో, అసలు ఎలా జరిగింది, ఎలాంటి మాహోల్లో? To start with, I should offer my prayers to gurus and parents. And na journey start avadam, it was like a blessing, I should say, because both the parents are musicians. Yes. So చిన్నప్పటి నుంచి ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ మై మామ్స్ హోమ్, అమ్మ రాగాలు పాడుతూ యాజ్ ఇఫ్ షీ వాజ్ టీచింగ్ సంబడి నాకు చెప్తూ, ఓకే ఇది మోహన, ఇది కళ్యాణి, ఇది హిందోళం అని పాడుతూ వినిపించడం. పీపుల్ అరౌండ్ హర్ యూస్ టు మేక్ ఫన్, లైక్ ఏంటి అప్పుడే వినేస్తుందా అని, అభిమన్యుడి స్టోరీ రిపీట్ అయిపోతుందా అనేసి కైండ్ ఆఫ్. సో షీ వాజ్ సో అటాచ్డ్ టు మీ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ పుట్టక ముందే. బాగుంది అదే. సో తర్వాత వెన్ ఐ వాజ్ 11 months, అరౌండ్ 11 months ఆడుకుంటూ ఉన్నాను. నాన్నగారు క్లాస్ చేస్తున్నప్పుడు యూజువలీ అప్పుడప్పుడు తీసుకెళ్లే వాళ్ళు క్లాస్కి అలాగా. సో సీనియర్ స్టూడెంట్స్ క్లాస్ అవుతుంటే ఈ వాజ్ డెమాన్స్ట్రేటింగ్ సమ్ రాగాస్ అండ్ ఒక్కొక్క రాగం పాడుతూ దాని స్వరం అడుగుతూ కొంచెం ఇంప్రొవైజ్ చేయమని చెప్తూ అలాంటి క్లాస్ అవుతున్నప్పుడు వాట్ ఎవర్ ద రాగా హీ వాజ్ సింగింగ్, బిఫోర్ ఎనీబడి కుడ్ ఆన్సర్ ఐ వాజ్ మర్మరింగ్ సంథింగ్ ఇన్ వన్ కార్నర్ ఆఫ్ ద క్లాస్. సో ఏంటి అప్పటి నుంచి ఇచ్చేస్తోంది అని ఒళ్ళో కూర్చోపెట్టుకొని, సౌండ్ చేయకూడదు నాన్న క్లాస్ అవుతోంది కదా అని మళ్ళీ హీ స్టార్టెడ్ సింగింగ్. ఐ వాజ్ ఇమ్మీడియట్లీ రెస్పాండింగ్. సో దెన్ వెన్ దే లిజన్ టు ఇట్ కేర్ఫుల్లీ ఐ వాజ్ ఆన్సరింగ్ ఎవ్రీథింగ్ లైక్ గదపమాగరి లైక్ దట్. సో దే గాట్ టు నో, ఓకే she has something in her, okay, music anedi. Yeah, I know something which nobody can answer and explain also. కానీ అప్పటికి మాటలు స్టార్ట్ అయినాయా? 7.5 monthsకి మాటలు ఇవన్నీ. సో కొంచెం ఎర్లీగా మాటలు వచ్చాయి, ఫైన్ అనుకున్నారు. బట్ దే డింట్ థింక్ ఇట్ ఇన్ దిస్ వే, మ్యూజికలీ ఇన్క్లైన్డ్ అనుకోలేదు. దెన్ దే గాట్ టు నో, ఓకే పాడుతోంది అని. సో పాడిస్తే వెంటనే రిపీట్ చేయడం, వాళ్ళతో పాటు వర్ణం పాడుతుంటే నేను పక్కన పాడుతూ ఉండడం. ఓకే, సో విని కొన్ని నేర్చుకుంది, కొన్ని స్వరజ్ఞానం అనేది బై గాడ్స్ గ్రేస్ అనేది షీ గాట్ ఇట్ అని అర్థమైంది. సో ఈవెన్చువల్లీ గిన్నెస్ రికార్డ్స్ కానీ అవి ఇవి. రైట్. హౌ వాజ్ దిస్ లైక్ 2.5 yearsకి ఫస్ట్ టైం స్టేజ్ మీద పెట్టినప్పుడు అసలు స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడు అనిపించుండదు? చైల్డ్గా నోబడీ హ్యాస్ ఎ ఫియర్ కదా, అందుకనేసి ఇట్ మేడ్ ఇట్స్ వే. ఐ వాజ్ మోర్ ఫ్యాసినేటెడ్ ఫర్ ద ఆఫ్టర్ కాన్సర్ట్ గిఫ్ట్స్, చాక్లెట్స్ అండ్ ఆల్. Oh, right. As a child, definitely that will be an incentive. నాకు గోల్డ్ మెడల్స్ అవి వేసిన ఐ వాజ్ లుకింగ్ అట్ ద చాక్లెట్ బాక్స్ అండ్ చాక్లెట్ ప్యాకెట్స్. Right, absolutely. Yeah, so ఆ ఏజ్లో ఆల్ ఐ కుడ్ సే, ఆల్ ఐ కుడ్ ఫీల్ వాజ్, ఓకే మ్యూజిక్ ఈజ్ ఆల్సో అ ప్లే ఫర్ మీ అంతే. అంటే సంథింగ్ ఫోర్సిబుల్గా అయితే జరగలేదు, టచ్ వుడ్. మెనీ పీపుల్ ఫీల్ దట్ అయ్యో చిన్న పిల్లప్పటి నుంచి అలా స్టార్ట్ అయిందంటే ఐ కుడ్ హ్యావ్ మిస్డ్ మై చైల్డ్హుడ్ అండ్ ఆల్. నథింగ్ లైక్ దట్. ఐ యూస్ టు ఎంజాయ్. Guinness World Story, I want to listen to that. ఇట్ వాజ్ లైక్ గిన్నెస్ కానివ్వండి, వండర్ రికార్డ్స్ ఇవన్నీ, లిమ్కా ఇవన్నీ కూడా ఆ ఏజ్లోనే ద యంగెస్ట్, లైక్ నా తరపున కూడా మా తరపున ఎవరో అప్లై చేసి ఇది గుర్తుపట్టి, బికాజ్ పేరెంట్స్ వర్ నాట్ సో ఇన్క్లైన్ టువర్డ్స్ ఫేమ్ అండ్ ఆల్, బికాస్ చిన్న ఏజ్ కదా ఇలాంటివన్నీ ఎందుకు అన్నట్టుగానే ఉన్నారు. బట్ సంబడి గాట్ టు నో, రికగ్నైజ్డ్ ఇట్ అండ్ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. అండ్ యంగెస్ట్ కిడ్ who can recognize ragas and swaras
స్వరజ్ఞానం ఇలా యంగెస్ట్ అనే దీనికి గిన్నెస్ అండ్ ఆఫ్టర్ దట్ అంటే ఎన్ని సంవత్సరాల వరకు మీ అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నారు? నేను టిల్ మై కాలేజ్ నేను అమ్మ నాన్న దగ్గరే నేర్చుకున్నాను. తర్వాత బై పూర్వజన్మ సుకృతం ఐ కుడ్ స్టార్ట్ మై అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అండర్ డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారు, హూ ఈజ్ అ డిసైపుల్ ఆఫ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు. దే ఆల్వేస్ సే, ఒక సేయింగ్ ఉంది, ఒక స్టూడెంట్కి డెస్టినీ ఎలా ఉంటుందంటే ఆ టీచరే వెతుక్కుంటూ వస్తారు అక్కడికి అనేసి. సో ఐ థింక్ ఇట్ ఈస్ యు ఆర్ డెస్టైన్ టు బీ ఫ్రమ్ విత్ హిమ్ అండ్ హీ ఈస్ డెస్టైన్ టు బీ యువర్ గురు. డెఫినెట్లీ దట్ ఈవెన్ మీరు అన్నట్టుగా అది డెస్టినీ అనే చెప్పాలి. ఐ నెవర్ థాట్ ఐ వుడ్ గో ఇన్ దాట్ డైరెక్షన్. యూజువలీ ఎవరైనా కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ అంటే చెన్నై, తమిళనాడు ఇలానే చూస్తారు. బట్ నేను ఐ వెంట్ ఫర్ అ కాన్సర్ట్, వైజాగ్ వెళ్ళాను. ఈవినింగ్ కాన్సర్ట్ అయింది. నెక్స్ట్ డే సంబడి రేపు గురుగారు అక్కడ గెస్ట్గా వచ్చారు అందులో. సో తర్వాత రేపు గురుగారు ఇంటికి వస్తావా అమ్మ ఒకసారి మార్నింగ్ అన్నారు. అయ్యో అంతకంటేనా అండి, దర్శనం చేసుకుంటాను మార్నింగ్ అని వెళ్ళాను. సో హీ వాంటెడ్ మీ టు సింగ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. సడన్లీ వస్తావా వైజాగ్ వచ్చి నేర్చుకుంటావా అన్నారు. ఐ వాజ్ లైక్ వాట్, is it true? ఆపర్చునిటీ, దట్స్ వాట్ ఐ సెడ్. నో, ఆయన నోట్లో నుంచి అలాంటి మాట రావాలి అంటే అది కూడా డెస్టినీ ఉంటుంది. Definitely, and to impress him is definitely a great thing because he's such a genuine and pure musician. No manipulations and all. So అలాంటి గురువు దొరకడం అనేది నిజంగా సుకృతం. సో వెన్ డిడ్ యూ థింక్ దట్, ఐ నో ఫేమ్ ఇంపార్టెంట్ కాదు అనుకున్నా కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు అప్లాడ్ అండ్ అండర్స్టాండ్ అండ్ రికగ్నైజ్. వితౌట్ రికగ్నిషన్ ఎక్కడో మనం పక్కన ఉంటే అది ఇంకా ఎవరికి తెలియకుండా అది రాయిల్లో ఒక వజ్రం కూడా రాళ్ళలో కట్టుకుని వెళ్ళిపోతుంది. సో దట్ పాలిషింగ్ దట్ ఈస్ వెరీ 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 నీడెడ్. సో ఈ ఐడియా కానీ ఈ టీవీ షోస్ కానీ అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎలా అయినాయి? To be frank, till my 5th class or 10 years age దాకా నాకు సినిమా పాటలు తెలియవు, అసలు తెలియవు. ఐ వాజ్ ఓన్లీ ఇంటూ క్లాసికల్. క్లాసికల్, ఓకల్, వయోలిన్ ఇవే ఉన్నాయి. పాడుతా తీయగా అని మన ఈటీవీ షో జరిగింది. సో అందుకోసం వన్ ఆఫ్ మై ఫాదర్ స్టూడెంట్స్ రికార్డెడ్ అ సాంగ్. నేను మామూలుగా పాడిస్తూ రికార్డ్ చేసి అది పంపించారు ఆడిషన్కి. సో వీ గాట్ ఎ కాల్ లెటర్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ దెర్ వాజ్ అ డిస్కషన్, ఈజ్ ఇట్ రియలీ నీడెడ్ అని మా నాన్నగారు. అంటే నేను రెండిటి మీద ట్రావెల్ చేయగలనా ఇవన్నీ. సో వి థాట్ అమ్మ ఏంటంటే షీఈ్ మోర్ అమికబుల్ టు మెనీ జానర్స్. నాన్నగారు ప్యూర్లీ కర్ణాటిక్ ఇలాగా, అమ్మ ఓకల్, వీణ కర్ణాటిక్ అండ్ ఆల్సో షీఈ్ ఏ గ్రేడ్ ఓకలిస్ట్ ఇన్ లైట్ మ్యూజిక్ ఆల్సో. సో కర్ణాటిక్ అండ్ లైట్ మ్యూజిక్ కూడా ఆవిడ, షీ రైట్స్ ఆల్సో, తను రాస్తారు, కంపోజ్ చేస్తారు. సో షీ సెడ్ వై నాట్, షీ కెన్ బీ అ వర్సటైల్ మ్యూజిషియన్ కదా, లెట్ హర్ ట్రై, బికాజ్ తన ఏజ్ పిల్లలతో తను ఇంటరాక్ట్ అవ్వని, షీ విల్ నో ద వరల్డ్ ఇలాగా. సో ఐ వెంట్, తెలుస్తుంది అని. సో దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డెఫినెట్లీ ఐ షుడ్ సే ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మై వాయిస్ కల్చర్, how to modulate and how to make myself comfortable in different genres. అంటే ఇన్ఫ్లుయెన్స్ పడకుండా ఒకదాని మీద ఒకటి, ఇలాంటివన్నీ నేర్చుకోవడం కూడా అప్పుడే స్టార్ట్ అయింది. So before jumping into that sort of genre, I think we should have a small Carnatic song and then we will go into the next what happened in your life. Sure, definitely. किं वचनीयं किमवचनीयं, किं वचनीयं किमवचनीयं, किं वचनीयं किमवचनीयं, किं रचनीयं किमरचनीयं,
किं रचनीयं किमरचनीयं सर्वं ब्रह्ममयं रे रे सर्वं ब्रह्ममयं रे रे सर्वं ब्रह्ममयं सर्वत्र सदा 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 सर्वत्र सदा हंस ध्यानं सर्वत्र सदा हंस ध्यानं कर्तव्यं भो मुक्तिनिधानं कर्तव्यं भो मुक्तिनिधानं सर्वं ब्रह्ममयं रे रे सर्वं ब्रह्ममयं सर्वं ब्रह्ममयं सर्वं ब्रह्ममयं ब्रह्ममयम् आ To reach this sort of the thing, how much of practice every day you needed to do, and how as a kid మామూలుగా ఒక గంట చదువుకోమా అంటేనే చాలా ఇరిటేషన్ వచ్చేసి అరే ఆడుకోవాలనుకునే టైంలో ఎంత డిసిప్లిన్గా ఎలా చేయగలిగావు, ఎంత చేయాల్సి వచ్చింది? హౌ వాజ్ ఇట్? Mine was a military training, I should say. మా నాన్నగారు very strict. So to give you a glimpse about it, నా వోకల్ ఎలా ఎర్లీగా స్టార్ట్ అయిందో వయలిన్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. when I was 3 or I know your dad was a violinist. వయలినిస్ట్. సో ఆయన జర్మనీ నుంచి చిన్న 1/4 to 4th వయలిన్ సైజెస్ అన్నీ తెప్పించి చేయించి, సో అలాగా హీ హ్యాడ్ హోప్స్ ఆన్ మై వయలిన్ టూ. రెడీగా అయితే ఉంచారు. హీ స్టార్టెడ్ మై వయలిన్ క్లాసెస్. ఎలాగో అప్పుడు చాలా లేతగా ఉంటాయి, సో అవి ఎక్కువ కోసుకుంటూ ఉంటాయి. ఒకసారి తెగింది. సో మా అమ్మ చాలా టెన్షన్ పడిపోయింది. లైక్ అయ్యో చిన్న పిల్ల, అది చాలా కష్టపడిపోతుంది అని ఎత్తుకుని వెళ్ళి, సో మై డాడ్ వాజ్ 5 minutes టైం ఇస్తాను, డ్రెస్ అప్ చేసి తీసుకొచ్చి పెట్టు, లేదు అంటే ఇది ఇంకెవరైనా డిజర్వింగ్ క్యాండిడేట్స్కి నేను వయలిన్ ఇచ్చేస్తాను, సో దట్ అట్లీస్ట్ వాళ్ళు నేర్చుకుంటారు. యూ హ్యావ్ 5 to 10 minutes టు డిసైడ్. అది ఎలాగా కొద్ది తగ్గిన తర్వాత దిస్ విల్ హ్యాపన్, దిస్ ఇస్ కామన్, తినకు జరుగుతుంది, లేకపోతే తిన్న ప్లేస్లో ఇంకొకరున్నా జరుగుతుంది, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా తప్పదు. సో షీ హ్యాస్ టు డిసైడ్. ఇవన్నీ దాటుకుంటూ వస్తేనే కమాండ్ వస్తుంది ఇన్స్ట్రుమెంట్ పైన. సో థింక్ అబౌట్ ఇట్. హీ వాజ్ లైక్ దట్. ఐ హ్యాడ్ నో ఆప్షన్. ఒక 10 minutesకి ఐ వాజ్ అగైన్ సిట్టింగ్ అండ్ ప్లేయింగ్, తప్పదు. సో ఎప్పుడు కూడా నాన్నగారు నన్ను డాటర్గా ట్రీట్ చేయలేదు, ఒక స్టూడెంట్ లానే చూశారు, అలాంగ్ విత్ ఎవ్రీ అదర్ స్టూడెంట్. ఈవెన్ క్లాస్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే ఫస్ట్ నేను తప్పు చేసినా చేయకపోయినా నాకే తిట్లు పడేవి. ఒక ఇలా సీరియస్ లుక్ ఇచ్చేవాళ్ళు అనమాట. దెన్ ఇట్ మీన్స్ సంబడి డిడ్ సంథింగ్. సో ఎప్పుడు కూడా నాకు ఓకే నాకేంటి మా నాన్నగారే గురువు అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చే అవకాశం ఇవ్వాల. సో హౌ మెనీ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే? ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా చేసేదాన్ని. ఎనీ ఏజ్, లైక్ ఎనీ, నేను స్కూల్లో ఉన్న ఇంజనీరింగ్ ఎవ్రీథింగ్, ఏదైనా కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా, దిస్ షుడ్ బి రొటీన్. హౌ ఐ బ్రష్ మై టీత్, హౌ ఐ డ్రింక్ ఎనీథింగ్, వాటర్ ఆర్ సంథింగ్. సో దిస్ వాజ్ రొటీన్. మార్నింగ్ ఖచ్చితంగా ఒక 2 hours అయితే చేసేదాన్ని. See, it was told to me when I was a kid, if you have music in your life or when you learn music, that automatically improves your memory about other subjects anesi. So that's what is the music therapy is all about. So how really did it help? Definitely true. I should say
వన్ నైట్ బ్యాటింగ్స్ చాలా చేశాను నేను. అదే ఎగ్జామ్ ముందు చదవటం ఒక రాత్రి అలా గుర్తుపెట్టేసుకుని ముక్కుతో ఉన్నదాన్ని తుమ్మేసి. చాలా అంటే క్లాస్లో విన్న తర్వాత ఒక్కొక్కసారి చాలా కంటిన్యూస్గా షూట్ స్కెడ్యూల్స్ కానివ్వండి, కాన్సర్ట్స్ తిరగడం అన్నీ ఉండేది. కాలేజెస్ కానీ స్కూల్స్ ఎంత నాకు లిబర్టీ ఇచ్చినా అట్ సమ్ పాయింట్ ఐ హ్యావ్ టు స్టడీ ఎగ్జామ్ రాయాలంటే. బట్ దెన్ ఈ లాస్ట్ మినిట్ ఇవన్నీ ఓన్లీ త్రూ మ్యూజిక్ ఇట్ హెల్ప్డ్ అనిపిస్తుంది. బికాజ్ ఒక 10 నిమిషాలు పాడుకుంటే ఐ యూజ్ టు రీఛార్జ్ మై సెల్ఫ్. రైట్. సో ఇది ఆటోమేటికల్లీ నీకు బ్రెయిన్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఈవెన్ నౌ యూ నో ఆఫ్టర్ మై డెలివరీ 10 days తర్వాత ఆన్ 11th day ఆఫ్టర్ పుణ్యవచనం ఐ వాజ్ బ్యాక్, లైక్ క్లాసెస్, రికార్డింగ్స్, ఎవ్రీథింగ్. సో దట్ ఐ ఫెల్ట్ like I heard so many stories like pregnancy blues and in postnatal. I didn't have it. Yeah, because this was there beside me every minute. Yeah, and it was giving you swantana and balance. And it was supporting you at all. Sorry, you are taking care of so many things. You are taking 2 hours for that, then education and everything. Today's time, when I ask ఎవరినైనా పిల్లల్ని, పాప మీ రొటీన్ ఇలా ఉన్నది కదా, నువ్వు కొంచెం ఎక్సర్సైజ్ చేయమ్మా కొంచెం ఫిజికల్లీ అంటే వాళ్ళకి అసలు టైమే ఉండదు, పొద్దున్న 6 నుంచి ఈవినింగ్ వరకు కూడా. దెన్ హౌ డిడ్ యూ డూ యువర్ ఫిజికల్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేసుకున్నావు? నాకు లైక్ సుదర్శన్ క్రియ వాజ్ సంథింగ్ విచ్ హెల్ప్ మీ అలాట్, అండ్ ఆల్సో ప్రాణాయామం. బికాజ్ ప్రాణాయామం యాక్చువల్లీ నాట్ ఓన్లీ ఫర్ హెల్త్ అండ్ లంగ్ పవర్, ఫిజికల్ హెల్త్, నాకు సింగింగ్కి కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. టు హోల్డ్ మై బ్రీత్ అండ్ ఫ్లక్చుయేట్ అవ్వకుండా నోట్ పట్టడం కానివ్వండి, అండ్ వాయిస్ హెల్త్ మెయిన్లీ మెయింటైన్ చేయడం కానివ్వండి, డెఫినెట్లీ. అండ్ ఆల్సో వార్మప్స్ ఇన్ ద మార్నింగ్, హౌ ఐ వార్మప్ మై వోకల్ కార్డ్స్ అండ్ వాయిస్ ద సేమ్ వై యూస్ టు. బికాజ్ నేను 3 hours కూర్చుని కంటిన్యూస్గా కూర్చుని కచేరీ చేయాలంటే ఐ షుడ్ బీ లిటిల్ ఫిట్, లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చేసేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. బికాజ్ చాలామందికి ఈ మధ్యలో కింద కూర్చుని అలవాటు లేదు అసలు. అయినో ఈ రోజుల్లో మరి చాలామందికి. సో నేను క్లాసెస్ చెప్పినా, కాన్సర్ట్స్ చేసినా, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇన్ ఫిల్మ్ సాంగ్స్ కానీ ఏవి పాడాలన్నా రికార్డింగ్స్లో అంతంతసేపు మేము నించుని పాడాలి, షోస్లో పాడాలి అంటే ఫిజికలీ ఫిట్ లేకపోతే డెఫినెట్లీ ఇట్స్ టఫ్. అండ్ యాజ్ ఎ చైల్డ్ ఎవ్రీబడి వుడ్ లవ్ టు ఈట్ చాక్లెట్స్, సరే ఐస్ క్రీమ్స్. So and people also say ice creams and all cold things are not so good for your throat. So how did you avoid it? నేను ఒక చాలా ఇది వింటే అందరు నవ్వుతారు. ఐ ఫీల్ హ్యాపీ దట్ నా దగ్గర ఇన్ని ఐస్ క్రీమ్స్, ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయని ఆనందపడతా. బట్ నేను తినేదాన్ని కాదు ఎక్కువ. ఐ వాజ్ నాట్ అ గ్రేట్ ఈటర్. ఎస్, నాకు ఇన్ని ఉన్నాయి, ఓకే ఐ కెన్ గివ్, అందరికీ పంచిపెట్టడం అదొక ఫీల్ అనమాట. సో నేను తర్వాత కూడా ఇప్పటికీ నేను ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తక్కువే. అది ఎవరైనా కంపెనీ ఉంటే ఐ మే ఫీల్ ఇంట్రెస్టెడ్, నేను ఒక్కదాన్నే ఉంటే అస్సలు లేదు. అండ్ నాకు సిట్రస్ అంత కంఫర్టబుల్ కాదు, ఐ ఫౌండ్ ఇట్. సో సో నాకు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ కంటే కూడా సిట్రస్ లిటిల్ ఫార్ ఫ్రమ్ మీ, సో అవాయిడ్ చేస్తున్నాను. సో దెన్ వెన్ అయింది, చైల్డ్హుడ్ అయింది, యూ వెంట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ యూ వన్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ అదర్ సైడ్ ఆఫ్ థింగ్ విచ్ వీ సీ సో మెనీ టైమ్స్, చాలా సినిమాల్లో కూడా చూస్తాము. ఎవరైనా ఒక పాప కానీ బాబు కానీ బాగా పాడుతూ పైకి వస్తున్నారు అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్గా యూ విల్ హ్యావ్ అదర్ ఇష్యూస్ టు స్టాప్ దెమ్ ఫ్రమ్ కమింగ్. అది పాలిటిక్స్ అనాలా, పాలిట్రిక్స్ అనాలా, లేక అది జెలసీ అనాలా, వేరే పేరెంట్స్ పిల్లల కన్నా కూడా. ఇట్ ఈస్ నాట్ ద చిల్డ్రన్ హూ ఆర్ లైక్ దే ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్. సో దాన్ని ఎలా డీల్ చేశారు? నాకు అనిపిస్తుంది దట్స్ జస్ట్ ఇగ్నోరెన్స్ అనిపిస్తుంది, తెలియనితనం. బికాజ్ వరల్డ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీబడి. నోబడీ కెన్ స్టాప్ అ టాలెంట్. వాళ్ళకంటూ ఒక ట్రాక్ ఉంటుంది, డెస్టినీ మీరు అన్నట్టుగా. సో ఏదో తొందరపాటులో వాళ్ళు అలా ఫీల్ అవ్వడము, ఇది చేయడం డెఫినెట్లీ మీరు అన్నట్టు జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతున్నారు కూడా. నా విషయంలో జరిగిన నాకు పెద్ద పట్టించుకునే అంత ఇది ఉండలేదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ వెరీ వెరీ ఏమంటారు స్వీట్ ఐ షుడ్ సే. అండ్ ఏవైనా చిన్న డౌట్స్ వచ్చినా మొహమాటం లేకుండా అడుగుతారు, ఈవెన్ ద పేరెంట్స్. సో వాళ్ళకి ఎప్పుడు నేను కాంపిటీషన్ గాను, జెలసీ గాను అనిపించేది కాదండి. ఆర్ దే మస్ట్ హావ్ ఫెల్ట్ థ్రెటెండ్ కదా. ఆల్రెడీ వాళ్ళకి మదర్ ఫాదర్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్షియల్, ఆల్రెడీ మ్యూజిషియన్, సో షీ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. యా, కొన్ని కాంపిటీషన్స్లో నన్ను బ్యాన్ చేయడం కూడా జరిగింది చిన్నప్పుడు. అది బికాస్ ఆటోమేటికల్ దే ఫీల్ థ్రెటెండ్. ట్రూ.
తను ఎలా వస్తుంది, తను పాడితే డెఫినెట్లీ అది కుదరదు, షీఈ్ ఆల్రెడీ పర్ఫార్మింగ్, షీఈ్ ఆల్రెడీ ఇలాగా, ఏజ్ కాదు ఫ్యాక్టర్ ఇక్కడ, ఇలాంటివి నన్ను బ్యాన్ చేశారు. ఐ వాజ్ హ్యాపీ. ఓకే, దెన్ దే ఫీల్ లిటిల్ హయ్యర్. ఓకే, ఫైన్. I know. What was the first movie song you sang? And not in the movies, as a child when you came onto this platform. ఐ సాంగ్ జీన్స్లో కన్నులతో చూసేది సాంగ్ పాడాను. Okay. 2 lines for us from that. పాపమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పాపమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ తాకర్ దక్కర్ దక్కధిం తాకర్ దక్కర్ దక్కధిం తాకర్ దక్కర్ దక్కధిం తకధిం. కన్నులతో చూసేది గురువా కన్నులకు సొంతమౌనా, కన్నులకు సొంతమౌనా. కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. సో ఇది విన్న బాలు గారు ఏం చెప్పారు, ఏమన్నారు? హీ వాజ్ అ జడ్జ్ ఫర్ పాడతా తీయగా, చాలా సంవత్సరాలు ఇంకా ఆయననే. ఇన్ఫ్యాక్ట్ బాలుగారు నాకు, నేను 3 years ఏజ్ నుంచి తెలుసు. నాకు ఈ మెడ్రాస్ తెలుగు అకాడమీ, యుగాది పురస్కార్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి, ఈ రికార్డ్స్, మెడల్స్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి హీ నోస్ మీ. ఐ యూస్ టు కాల్ హిమ్ మావియా. సో హీ వెరీ వెల్ నోస్ మీ. అక్కడ కూడా, అండ్ ఎనీవే అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ ఎనీ అదర్ కంటెస్టెంట్. సో నాకు ఇవ్వాల్సిన టిప్స్ ఇచ్చారు. ది సేమ్ టైమ్ I should say I learned so many things that those kind of environment situations lo different from my regular classical style. So okay, na voice ila aithe ila undali, range develop avvadaniki etlaga, head voice etla use cheyali, ivanni kuda film music vintu నేర్చుకుంటూ, then I started learning Hindustani and ila వెస్ట్రన్ పియానో గ్రేడ్స్ చేశాను, వయలిన్ గ్రేడ్స్ చేశాను. సో ఇవన్నీ చేస్తూ చేస్తూ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఎవ్రీ అదర్ జానర్. ఈవెన్ అరబిక్ స్టైల్ కూడా నేను ఒక థీసిస్ రాశాను మా మాస్టర్స్ చేసినప్పుడు. సో ఇవన్నీ ఐ సా బిగ్గర్ పిక్చర్ ఆఫ్ మ్యూజిక్, వరల్డ్ అంతే, ఇంకా వరల్డ్ మ్యూజిక్ ఐ షుడ్ సే. అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వెన్ యూ డిడ్ ఆల్ దిస్, ఒకప్పుడు నువ్వు స్టూడెంట్గా అంటే స్టేజ్ మీద వెళ్ళి ఇలా పాడుతా తీయగా వాటిలో ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు వెన్ యూ బికేమ్ ద జడ్జ్ ఆఫ్ సచ్ థింగ్స్, హౌ వాజ్ ద ఫీలింగ్? ఎవ్రీ టైమ్ ఐ సిట్ దేర్, నాకు ఆ నాస్టాల్జియా, లైక్ ఐ యూస్ టు బి దేర్, హౌ ఐ సాంగ్. నా పిల్లలకు ఉండే టెన్షన్ ఎలా ఉంటుంది. ఐ ట్రై టు మేక్ దెమ్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ పాసిబుల్ బికాజ్ ఐ నో how it feels a minute lo. At the same time I enjoy from their perspective, not that వాళ్ళలో తప్పులు తీయడం అనేది వేరే, ఎందుకంటే డెఫినెట్లీ దే షుడ్ నో వేర్ దే షుడ్ ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్. అట్ ది సేమ్ టైం పాజిటివ్స్ అనేది ఎవరికి వాళ్ళకి యూనిక్గా ఉంటాయి అనేది నేను నమ్ముతాను. నోబడీ ఈజ్ ఆన్ పార్ విత్ అదర్, ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది. సో ఆ ప్రకారంగానే జడ్జ్మెంట్ కానీ ఇది కానీ ఉండాలి అనుకుంటాను. సో దట్ ఈ రోజుల్లో కాంపిటీషన్ అనేది పిల్లల మధ్యలో కన్నా పేరెంట్స్ మధ్యలో ఎక్కువైపోయింది. అందులోనూ నాకు ఒక్కోసారి ఆశ్చర్యం, వెన్ ద పేరెంట్స్ ఆర్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ కమింగ్ విత్ ద కిడ్స్ ఫర్ దీస్ కాంపిటీషన్, అంత కాంపిటీషన్లో మేబీ దేర్ ఇస్ ఎ కట్ థ్రోట్ కాంపిటీషన్. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు టెల్? ఇలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఒక పేరెంట్ వస్తే చాలు, ఇంకొకళ్ళు వేరే చూసుకోండి, అప్పుడే ఈ కట్ థ్రోట్ మెంటాలిటీ తగ్గుతుంది అనేది ఒకటి. సెకండ్ థింగ్ ఈజ్ ఈ ప్రెషరైజింగ్ ఆన్ ద కిడ్, ఈ పేరెంట్స్ నుంచి ఉన్న ప్రెషర్, పియర్ ప్రెషర్ కన్నా. సో వీళ్ళకి వాట్ ఎగ్జాక్ట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పేరెంట్స్కి అండ్ పిల్లలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లలు ఎవ్వరూ ఏ విషయాన్ని మనసుకు తీసుకోరు. ఆ టైంలో వాళ్ళకి అనిపించింది చేస్తారు, వాళ్ళకి చెప్పిన మాట నమ్ముతారు, వింటారు, దే విల్ గో విత్ ద విండ్. కానీ పేరెంట్స్ దాన్ని బిగ్గర్ పిక్చర్ చేసేసి, దాన్ని చాలా పర్సనల్గా తీసేసుకుని, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్ లాగా ఫీల్ అయిపోయి, ఇంకా ఇది విన్ అవ్వకపోతే ఏమైపోతారు పిల్లలు, ఇలా చూస్తున్నది పేరెంట్స్ వల్లనే జరుగుతుంది. కానీ పిల్లలు అలా తీసుకోరు. బికాజ్ పిల్లలకి ఏది చెప్పినా పేరెంట్స్ కానీ గురువులు కానీ నమ్మేస్తారు, వింటారు. వాళ్ళలో నిజంగా పిల్లలందరూ కూడా నిష్కల్మషమైన మనసులే. కానీ ఐ సజెస్ట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్.
ప్రతి కాంపిటీషన్ ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే, దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ప్లస్ ఇందాక మీరు అన్నట్టుగా ఈ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, ఎన్ని దాంట్లో అయినా యూ కెన్ స్టిల్ మేక్ యువర్ వే ఇన్ యువర్ లైఫ్. అండ్ ఓన్లీ ఎవరో జడ్జ్ చేసి ఒక మార్క్ వేస్తేనే అది మెజర్మెంట్ కాదు. ఈరోజు ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారు, ఈ విషయంలో స్ట్రగుల్ అవుతున్న పిల్లలు కొంచెం వర్కౌట్ చేస్తే అది దాటి దిల్ ఎక్సెల్ డెఫినెట్లీ. సో ఆ నమ్మకం పిల్లల మీద ఉండాలి, కానీ మార్క్స్ మీద, జడ్జ్మెంట్ మీద, లేకపోతే దానివల్ల వచ్చే ఫేమ్ అండ్ ఆపర్చునిటీస్ మీద ఉండి ఆ ధ్యాస అంతా అక్కడుండి వీళ్ళ మీద పియర్ ప్రెషర్ పెరిగిపోయి పిల్లలు పాడగలిగిన వాళ్ళు కూడా ఈ టెన్షన్తో వాళ్ళు పర్ఫామ్ చేయలేక ఆన్ స్టేజ్లో ఏదో వచ్చేసి. ప్లస్ దెర్ ఆర్ ఆల్సో సో మెనీ కిడ్స్, టాలెంటెడ్ కిడ్స్ ఇన్ మెనీ అదర్ థింగ్ లైక్ డాన్స్ హూ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ ఆల్సో, విన్ అవ్వట్లేదు అనేసి. సో ఇలాంటి సైకలాజికల్ ఎన్వైరన్మెంట్, నెగటివిజం నుంచి బయటకు రావాలి అంటే వాట్ యూ వాంట్ టెల్ ద కిడ్స్ అండ్ ద పేరెంట్స్ అగైన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దట్, నేను ఒక చిన్న భగవద్గీత శ్లోకం మీనింగ్ చెప్తాను ఇక్కడ. అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది. ఆ కర్మఫల త్యాగం వల్ల వచ్చే శాంతి ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఇక్కడ అభ్యాసం వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారంటే అల్టిమేట్లీ ఫేమ్ కోసమో లేకపోతే దానివల్ల వచ్చే రిజల్ట్ కోసమో కాకుండా నాలెడ్జ్ కోసం చూసుకోవాలి. వాళ్ళు ఒక పాట నేర్చుకుంటున్నారు, ఒక కీర్తన, ఒక రాగం నేర్చుకుంటున్నారంటే వాళ్లకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది లైఫ్ లాంగ్ అనేది ఆలోచిస్తే ఈ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయి. జ్ఞానం కంటే ధ్యానం, ధ్యానం ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్, నాట్ జస్ట్ మెడిటేషన్. సో ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ సంథింగ్, నేను ఎంతలో ఉన్నాను, నేను నేర్చుకున్నది నాకు ఎంత ఉంది, నేను ఇంకా ఎంత నేర్చుకోవాలి. దెన్ కర్మఫల త్యాగం ఈజ్ సంథింగ్, నేను పాడతాను, నా బెస్ట్ నేను ఇస్తాను, ఆ తర్వాత వాట్ ఎవర్ హ్యాపన్స్ అది ఏం జరగాలో అది జరుగుతుంది. ఈ రకమైన యాటిట్యూడ్ ఫస్ట్ పేరెంట్స్కి ఉంటే ఖచ్చితంగా పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. ఆ శాంతి వీళ్ళకి వస్తుంది. అబ్సల్యూట్లీ, దట్ షోస్ ఇన్ ద వాయిస్ ఆల్సో. ఆ ప్రశాంతత అనేది మనకి వాళ్ళు ఎంత ఇదిగా పాడగలుగుతున్నారు అనేది. ఐ హ్యావ్ ఫ్యూ స్టూడెంట్స్, నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళ మెచ్యూరిటీ చూసి. వాళ్ళు నాకు నాలెడ్జ్ పరంగా స్టఫ్ డెవలప్ అవ్వాలి, రాగాలు ఇలాంటివి తెలియాలి. ఈవెన్ దో ఐ నో దీస్, ఈవెన్ దో ఐ ఆమ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ కాంపిటీషన్స్, ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ అక్క, ఐ జస్ట్ వాంట్ టు లెర్న్ అండ్ ఎంజాయ్. 12, 13, 11 years పిల్లలు కూడా ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇట్స్ దేర్ బ్రాటప్ అనుకుంటాను నేను. అంటే దేర్ నాట్ ప్రెషరైజ్డ్. నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావు అంటే అర్జెంటుగా నువ్వు పేరు తెచ్చేయాలి కాదు. ఇట్స్ ఫర్ రిక్రియేషన్ అనేది కూడా, అంటే ఒక డెవలప్మెంట్ ఆఫ్ యువర్ ఓవరాల్ ఇమేజ్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. గురువులు కూడా పేరెంట్స్కి తెలియకపోవడం ఒక రకంగా అది కరెక్టే, ఎందుకంటే వాళ్ళు మ్యూజిషియన్స్ కాదు కాబట్టి దే మైట్ సీ దిస్ యాజ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ ఆర్ ఆపర్చునిటీ. కానీ విద్య, మ్యూజిక్ అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ ఆర్ట్ ఫామ్ అనేది జీవితంలో జీవితాంతం ఉండాల్సింది, ఏదో టెంపరీగా వాళ్ళకి ఫేమ్ తెచ్చి వెళ్ళిపోదు అనేది గురువులు చెప్పాలి. ఎలా నేర్చుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళు సస్టైన్ అవుతారు మ్యూజిషియన్, కానీ గురువులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. చాలామంది మా దగ్గర కూడా వస్తూ ఉంటారు, 3 monthsలో ఆ షో స్టార్ట్ అవుతోంది, అందులో పాడాలి, లేదా 4 monthsలో ఆ కన్వెన్షన్లో పాడాలి. సో ఇందుకోసం సంగీతం నేర్చుకుంటామా? బాలుగారు చెప్పారు సంగీతం బాలుగారు ఏం చెప్తారు, సంగీతం నేర్చుకొని పాడితే తెలిసి పాడతావు. రైట్, ఒక ట్రెడిషనల్ వేగా నేర్చుకోండి రాదర్ దాన్. అంతే. ఎప్పుడు కూడా బాలుగారు ఇందుకోసం నేర్చుకోండి, అందుకోసం నేర్చుకోండి, డెడ్ లైన్స్ కానీ ఎయిమ్స్ కానీ పెట్టలేదు. నేర్చుకుంటే మీరు బాగుపడతారు, దట్స్ అ సజెషన్. వీళ్ళు దాన్ని వేరేగా పిక్చరైజ్ చేసుకుని, వాళ్ళు వేరే కాంటెక్స్ట్ రాసేసుకుని, నేను పర్సనల్గా అయితే కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఇదండి పరిస్థితి, మీ అమ్మాయికి వాయిస్ బాగుంది, అబ్బాయికి ఇది పరిస్థితి, పాజిటివ్స్ ఇవి, నెగటివ్స్ ఇవి, నేను ఫ్రాంక్గా ఉంటే మీకు మంచిది, నేను స్వీట్గా ఉంటే నాకే మంచిది. సో ఐ టెల్ దెమ్, ఇఫ్ దే అండర్స్టాండ్ దట్స్ వెల్ అండ్ గుడ్, ఇఫ్ నాట్ కాంట్ హెల్ప్ ఇట్. రైట్, హౌ డిడ్ మూవీస్ హ్యాపెన్? ఆఫ్టర్ దిస్ పాడుతా తీయగా పాడాలనుంది అన్నింట్లోనూ ఫస్ట్ వచ్చింది ఫైనల్స్లో. సో వందే మాత్రం శ్రీనివాస్ గారు అప్రోచ్డ్ మీ. సో ఆయన హీస్ ద వన్ హూ గేవ్ మీ అ ఫస్ట్ ఆపర్చునిటీ ఇన్ మీ దిస్ థింగ్.
మూవీస్. అండ్ లేటర్ చక్రి గారు, ఆర్పి గారు, అండ్ కిరవాణి గారు, మణిశర్మ గారు, తమన్ గారు, ఎవ్రీబడి, రాజా గారు అందరి దగ్గర పాడే ఒక అవకాశం వచ్చింది. సో ఐ షుడ్ సే మూవీస్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇటు క్లాసికల్ కానివ్వండి, నా కంపోజింగ్ కానివ్వండి, కంపోజింగ్ అగైన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ విచ్ హెస్ స్టార్టెడ్ అని చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ వెరీ ఫ్యాసినేటెడ్ బై క్రియేటింగ్ ట్యూన్స్ అండ్ ఆల్ టు యా. సో అమ్మ చెప్పాను కదా, అమ్మ షీఈ్ అ వెరీ గుడ్ కంపోజర్. సో తనని చూడడము, తను పాడే వాటికి నేను బీజిఎమ్స్ అవి వయలిన్లో వాయించడం, క్రియేట్ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటై. సో ఐ యూస్ టు కంపోజ్ మెనీ సాంగ్స్, తను రాసినవి కూడా. లేటర్ కొన్ని కమర్షియల్స్కి చేశాను. ఆ తర్వాత బై గాడ్స్ క్రేజ్ ఐ కుడ్ కంపోజ్ 50 అన్నమాచార్య కృతీస్ ఫర్ టీటీడీ. దట్స్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ రాఘవేంద్రరావు గారు అండ్ కిరవాణి గారు. సో దట్స్ ఐ థింక్ గాడ్స్ గిఫ్ట్ అనాలి. అందుకని టీటీడీకి మనం చేయగలిగే ఆపర్చునిటీ రావటం అనేది కూడా. అండ్ అవి ఎప్పటికీ స్టాండర్డ్గా ఉండిపోతాయి. నోబడీ ఈస్ గోయింగ్ టు టచ్ దెమ్ అగైన్. So one of your favorite movie song which you sang naturally. Yeah, I have many favorite movie songs. In fact అన్నీ నచ్చే పాడతాం. So I'll sing Bahubali, everybody's favorite. Absolutely. I should thank Kirvani sir and Rajmouli sir for this especially. మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, పొదలోన దాగుడు మూతలాపరా, ఎదలోన నర్తించింది చాలురా, అలసట నిను కోరి నిలుచుందిరా, కన్నా నిదురించరా, నా కన్నా నిదురించరా, చిటికెన వేలిని కొండను మోసిన కన్నా నిదురించరా, నా కన్నా నిదురించరా, చిలికిన చల్లల కుండలు దోచిన కన్నా నిదురించరా, నా కన్నా నిదురించరా, కన్నా నిదురించరా, నా కన్నా నిదురించరా. This, I think, music always gives you a de-stressing element for people like us, actually Aam Aadmi, when we listen to it also. But along this journey, ఏ ప్రొఫెషన్లో ఉన్న ఎలా వెళ్తున్నా కూడా there are two things which always stand out in today's times, which we are ready to talk about now. ఒకటి gender bias, ఒకటి sexual harassment or whatever. Did you have to face anything of it in your journey, and how did you overcome it, and what do you tell the girls today? సెక్షువల్ హెరాస్మెంట్ అంటే